యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరి ఒకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ గుడ్ ఆపర్చునిటీ. And also God has given me loving wife. My wife named Konatam Sravani Reddy. And my father-in-law also is a very good person, and my mother-in-law and my brother-in-law is named Santosh Reddy. And God has given me loving family. So I really thank God. And my wife, she wants to be part of in my ministry and she wants to work for ministry. ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బాబు గోగినేని యొక్క సిద్ధాంతములు భారతదేశానికి ప్రజలకు ఒక వ్యతిరేకమైనటువంటి మాటలుగా ఉన్నవండి. ఎవరో ఒక వ్యక్తి అన్నాడట, నేను డైలీ 2 ఇడ్లే తింటానన్నాడట. అంటే ప్రపంచంలో ఆ ఒక్క వ్యక్తి 2 ఇడ్లీ తింటున్నాడని చెప్పేసి అందరూ 2 ఇడ్లీ తింటారా? అది అబద్ధం కదా. బాబు గోగినేని దేవుడు లేడని అన్నంత మాత్రాన దేవుడు లేకుండా ఉంటాడా? బాబు గోగినేని ఏమంటాడంటే దేవుడు లేడు. దేవుడు లేడని బాబు గోగినేని అంటే దేవుడు లేకుండా ఉంటాడా? ఆలోచించేయండి. దాని అర్థం ఏంటంటే అందరికీ దేవుడు ఉన్నాడు, కానీ బాబు గోగినేనికి మాత్రమే దేవుడు లేడు. అందుకే ఆయన ఏమంటాడంటే, మీ అందరి విషయం నాకు తెలియదు, నాకైతే దేవుడు లేడు అని బాబు గోగినేని అంటున్నాడు. ఎందుకు ఈ బాబు గోగినేని దేవుడు లేడు అని అంటున్న ఒక నాస్తికుడు అంటే, మనిషిలో ఉండేటువంటి ఒక విశ్వాసాన్ని ఎప్పుడైతే తాను కోల్పోతాడో, దేవుడి మీద ఉండే ఆ నమ్మకాన్ని కోల్పోతాడో, అతను ఏమంటాడంటే దేవుడు లేడు అంటాడండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే విశ్వాసము ఉండదో ఆ వ్యక్తి మాత్రమే దేవుడు లేడంటాడు. బాబు గోగినేనికి విశ్వాసము లేదు, దేవుడు అంటే నమ్మకము లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి ఈ మెసేజ్ బాబు గోగినేని చూసి నిజంగా బాబు గోగినేనికి ధైర్యం ఉంటే నాతో డిబేట్కి రావాలి. నువ్వు ఎవరితో డిబేట్ చేయటం కాదు, ఒకసారి డేవిడ్ పాల్తో నువ్వు డిబేట్ చేస్తే డేవిడ్ పాల్ ఏంటో నీకు అర్థమవుతుంది. నీవు చెప్పే అబద్ధం వల్ల కొన్ని లక్షల మంది ప్రజల యొక్క విశ్వాసమును నువ్వు చెరుపుతున్నావు. దేవుడు ఉన్నాడని జీవించి నమ్మకంతో బ్రతుకుతున్న వారి విశ్వాసాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే కోల్పోయేలా చేస్తున్నావు. ఇప్పుడు ఎంతో కొంత వారిలో దేవుడు ఉన్నాడనే నమ్మకము ద్వారా వారు కొన్ని తప్పులు చేయట్లేదు. ఎందుకంటే నేను దేవుడు ఉన్నాడు అని నమ్మటం వల్ల వారు దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, మోసాలు చేయట్లేదు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే దేవుడు ఉన్నాడని నమ్మటం వల్ల. ఇప్పుడు నువ్వు చెప్పే మాటల్లో దేవుడు లేడు అంటే ఇతను ఎవరికి భయపడడు, అతను అన్ని పాపాలన్నీ చేస్తాడు. ఇంకా సమాజము బ్రతికి ఉన్నదంటే ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్మబట్టి వారు తప్పులు పాపాలు చేయట్లేదు. లేకుంటే ఈరోజు భారతదేశంలో 50% అందరూ హత్యలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఎవరు చూడట్లేదు కదా దేవుడు లేడు అని. అందుకని ఈ బాబు గోగినేనికి మాత్రమే దేవుడు లేడు. ఇలాంటి హేతువాదులు మొదటి శతాబ్దంలో ఉన్నారండి. 2000 సంవత్సరముల క్రితము బాబు గోగినేని లాంటి హేతువాదులు ఉన్నారు. వీళ్ళు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువైనది విశ్వాసము. ఆ విశ్వాసము దేవుణ్ణి కనపరుస్తుంది. చూడండి, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనపడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. బాబు గోగినేని లాంటి హేతువాదులు 2000 సంవత్సరముల క్రితం ఏమంటున్నారంటే
ఈ యొక్క సృష్టి అంతయు కూడా పదార్థము ద్వారా నిర్మించబడి ఉన్నది, దేవుని ద్వారా నిర్మించబడినది కాదని హేతువాదులు ఉన్నారు కొంతమంది. అందుకే అంటున్నాడు, సృష్టి అంతయు కూడా అది దేవుని వాక్యము చేత నిర్మించబడినదే కానీ పదార్థము ద్వారా నిర్మించబడలేదు. బాబు గోగినేని గారికి నేను మాట్లాడేటువంటి మాట, ఇప్పుడు ఈ యొక్క చైర్ ఉందంటే ఎవరో ఒకరు తయారు చేస్తే ఈ చైర్ అనేది తయారైంది. పైన ఉన్న లైటు ఉంది, ఈ లైటు దానంతటికి అది కలగలేదు, దాన్ని ఒక వ్యక్తి తయారు చేశాడు. ఈ కెమెరా తీస్తున్నాడు కెమెరామ్యాన్, ఆ కెమెరా కూడా దాని అంతటికి అది కలగలేదు, దానిని ఒక వ్యక్తి తయారు చేశాడు. అలాగే ఈ సృష్టి భూమి దానంతటికి అది కలగలేదు, భూమి దానంతటికి అది కలగలేదు, దానిని కలుగ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ చైరును కలుగ చేసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో ఈ భూమిని సృష్టిని కలుగ చేసినటువంటి ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. సృష్టి దానంతటికి అది కలగలేదు, సూర్యుడు తనంతటికి తాను కలగలేదు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రములు, ఇందులో ఉన్న గాలి, సముద్రములు ఇవన్నీ మనుషుని ద్వారా సృష్టించబడలేదు. చాలామంది ఏమంటారంటే ఇవన్నీ కూడా దాని అంతటికి అవే కలిగినవి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా బాబు గోగినేని గారిని, నీ దేహము కూడా నీ వలన కలగలేదు, అది దేవుని మూలముగా కలిగినది. చాలామంది అంటారు పిల్లలు పుట్టినటువంటి పిల్లలు మన ద్వారా కలిగినారంటారు. అదెంత అబద్ధం అండి. పిల్లలు కూడా మన ద్వారా కలిగే మాట అయితే ఆ పిల్లలు చనిపోయినప్పుడు వారిని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి. మీరు ఆలోచన చేయండి, ఈ సృష్టిలో ఏ మనిషి అయినా కానీ 80 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఒక చీమను నువ్వు సృష్టించగలవా? జస్ట్ ఒక యాంట్ను నువ్వు సృష్టించలేవు. ఒక జంతువును నీవు సృష్టించలేవు, అది నీ చేత కాదు. అది ఈ సృష్టిలో ఉన్న ప్రతి చెట్లు కూడా దేవుని మూలముగా కలిగినవి. మనుషుడు ఏ జంతువును సృష్టించలేదు. ఈవెన్ దేవుడు ఏమన్నాడంటే నీ దేహము దేవుడి వలన అనుగ్రహింపబడినది. అందుకే మనిషి ఎప్పుడు చనిపోయేది తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే మనిషి అంటే లోపల ఉండే ఒక గాలి, ఆ గాలి ద్వారా మనిషి బ్రతుకుచున్నాడనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు. మనిషికిన బ్రతికేది గాలి ద్వారానే అయితే చనిపోయినటువంటి మనిషికి ఆక్సిజన్ పెడదామండి, ఇప్పుడు బ్రతకాలి. అతను చనిపోయిన వ్యక్తికి ఆక్సిజన్ పెడితే అతను బ్రతుకుతాడా? బ్రతకడండి. మనిషి బ్రతికేది కేవలము గాలి ద్వారాని కాదు, మనిషిలో ఉండేది దేవుడిచ్చినటువంటి ఆత్మ. మాట్లాడుతున్న నేను ఆ ఆత్మ, అది దేవుడు అనుగ్రహించింది. ఆ మనిషి జీవించడానికి దేవుడు గాలిని అనుగ్రహించి ఉన్నాడు. అందుకని బాబు గోగినేని మాటల్లో దేవుడే లేడంటున్నాడంటే అది చాలా అమాయకత్వము. ఇప్పుడు బాబు గోగినేని ఎవరి మూలముగా పుట్టిండు? దేవుడు కాదా? నీ దేహములో ఉన్నటువంటి ఆత్మ అది మనుషుని ద్వారా అనుగ్రహింపబడేది కాదు. ఇప్పుడు మనుషుని ద్వారా అనుగ్రహింపబడే ఆ శక్తి మనిషికి ఉంటే నీవు ఒక మనిషిని తయారు చేయగలవా? చేయలేవు అన్నమాట. ఈవెన్ నీ నెత్తిలో ఉండేటువంటి పేను కూడా దేవుని మూలముగా కలిగినది. ఈ దేవుడు లేడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే బుద్ధిహీనుడు తమ హృదయంలో దేవుడు లేడు అంటాడంట. అంటే అతనికి బుద్ధి జ్ఞానము లేనటువంటి వ్యక్తి. బైబిల్ ఏం చెబుతుందంటే నీ ఎంట్రుకలలో నీ తల ఎంట్రుకలు మొత్తము లెక్కింపబడినవి, నీ వెంట్రుకలలో ఒక తెలుపు వెంట్రుకను నీవు నలుపు చేయలేవు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి, దేవుణ్ణి
మనిషి ఎలా కనుగొంటున్నాడంటే, దేవుని యొక్క దైవత్వము జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఈ సృష్టించబడిన వస్తువులను మనము ఆలోచన చేయటం వలన దేవుని యొక్క దైవత్వాన్ని కనుగొనుచున్నాము. ఈ సృష్టించబడినటువంటి ఈ సృష్టిలో వస్తువులను గిన మనము కనుగొనని ఎడల దైవత్వాన్ని కనుగొనలేము. ఈ సృష్టి యావత్తు మొత్తము అది దైవము మూలముగా కలిగినది. దైవం అంటే అది ఓ మహాశక్తి. దేవుడంటే నీ ఉద్దేశంలో ఏదో చిన్న బొమ్మ పెట్టుకొని దైవం అనుకుంటున్నావా? లేకుంటే మనిషి లాంటి ఒక మనిషిని పట్టుకొని దైవం అనుకుంటున్నావా? లేక ఒక జంతువుని పట్టుకొని దైవం అనుకుంటున్నావా? అవి దైవము కాదు. దైవం అంటే ఓ మహాశక్తి. దైవమును చూస్తే మనిషి బ్రతకలేడని కూడా చెబుతుంది. ఈవెన్ సూర్యుని చూడటానికి భయపడుతున్నాము. ఆ సూర్యునికే అంత శక్తి ఉంటే దాన్ని తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తకి మహాశక్తి ఉంటున్నాడన్న విషయము బాబు గోగినేని గారు తెలుసుకోండి. బాబు గోగినేని గారికి నేను చెబుతున్నాను, మీరు చాలామందిని చూసి ఉంటారు, కానీ డేవిడ్ పాల్ లాంటి వ్యక్తిని మీరు చూడకపోవచ్చు. మళ్ళీ నాతో మీరు డిబేట్కు ఎప్పుడు రావాలనుకున్నా కూడా నేను రెడీగా ఉన్నా. నా ఫోన్ నెంబర్ కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. బాబు గోగినేని గారు దయచేసి మళ్ళీ నా మాటలు మీరు రెస్పాండ్ అయ్యి మళ్ళీ నాతో డిబేట్కు వస్తావని నేను ఆశపడుతున్నాను. శుభములు. ఆమేన్.